నిన్న తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దానిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతమ్మ అన్న చెప్పండి. నిన్న పవన్ కళ్యాణ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి కొంచెం ఉద్వేగభరితమైన కామెంట్లు కూడా చేశారు. తెలంగాణ మీ అయ్యే జాగిరా, నేను ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడికైనా పోవచ్చు అని మాట్లాడాను. నిన్న పర్మిషన్ కూడా ఇవన్నీ పరిస్థితి ఉంది. ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడికైనా రావచ్చు అనేది అది పక్కకు పెడితే అది గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఇంగిత జ్ఞానం లేకుండా అవగాహన లేని మాటలు మాట్లాడు బంద్ చేసుకో మొదలు. ఎందుకంటే నువ్వు ఒక రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ఒక సినిమా హీరో, అది ఆలోచన చేసుకొని మాట్లాడు. రాజ్యాంగాన్ని పూర్తిగా చదువుకో, రాజ్యాంగాన్ని చదువుకోవాలి, చట్టాలను చదువుకోవాలి, ప్రజల గురించి చదవాలి, ప్రజాస్వామ్యం గురించి చదువుకోవాలి. వీళ్ళు రాష్ట్రాలు, కేంద్రం ఇవన్నిటి మీద చదువుకో మొదలు, అవగాహన రాని. అది చదువుకోకుండా ఎవరో చెప్పింది చేస్తే కరెక్ట్ కాదు. వీళ్ళు నువ్వు వచ్చింది ఎవరు తప్పన్నారు? తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం నాడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పండుగ చేస్తుంది. తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఇచ్చిన రోజు పండుగ చేసుకుంటున్నారు. ఆ రోజు వచ్చి ఇక్కడ బహిరంగ సభ పెడతారంటే ఎంతవరకు సమంజసం? ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఇక్కడ బహిరంగ సభ పెడతానంటే అంటే ఏమన్నట్టు? తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించినట్టు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించినట్టే కదా. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఎందుకంటే నిన్న జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము, తెలంగాణ ప్రజల పండుగ. అది ఆ రోజు వచ్చి నువ్వు పండుగ చేసి తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా లేకుండా చేయడం కోసం వచ్చినట్ట, లేకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చినట్ట? నువ్వు బహిరంగ సభ ఎందుకు పెడతాడు? నువ్వు దేన్ని ఉద్దేశించి? అందుకోసమే మేము వ్యతిరేకించాము. అందుకోసమే బహిరంగ సభ ఈ జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు పెట్టకూడదని చెప్పాము. అంతే తప్ప మేము వేరే నిన్ను ఇక్కడ వద్దాను. నువ్వు స్వేచ్ఛ ఉంది. ఇవాళ ఆ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకోవచ్చు, కర్ణాటకలో పెట్టుకో, మహారాష్ట్రలో పెట్టుకో, ఎక్కడైనా బహిరంగ సభలో పెట్టుకో, మీటింగ్లు పెట్టుకో. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది. ఇప్పుడు నేను పెట్టుకోగా అద్దంటలేం. కానీ ఇక్కడ తెలంగాణ వచ్చిన రోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు పండుగ చేసుకున్న రోజు ఇక్కడ వచ్చి బహిరంగ సభ పెట్టి డిస్టర్బ్ చేయాలనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నా. అవగాహన లేని మాటలు అందుకోసమే మాట్లాడకు అని చెప్తున్నా. నేను దాన్ని వ్యతిరేకించాం తప్ప వేరేది కానీ కాదు. అంటే నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణకు వస్తే తప్పేంటి అనేది నేను తప్పప్పుడ గురించి నిన్నటి రోజున రావద్దు అంటున్నా. నిన్నటి రోజున 4 కోట్ల మంది ఉద్యమం చేసిండ్రయ్యా బాబు. 4 కోట్ల మంది ఉద్యమం చేసి త్యాగం చేసి వచ్చిన తెలంగాణ. 1200 మంది బిడ్డలు చనిపోతే వచ్చిన తెలంగాణ. ఏం తమాషాలు చేస్తున్నావా? మేము అడ్డుకునేది అడ్డుకు. నువ్వు తెలంగాణకు మద్దతు చేసినావా? నువ్వు తెలంగాణ వచ్చిన రోజు 11 రోజులు నేను ఉపవాసం ఉన్నాను ఆంధ్ర ప్రజలకు చెప్పుకున్నావు. నువ్వు తెలంగాణలో కన్ను పడితే కోనసీమ మొత్తం కథమైందని చెప్పినావు. అవి మర్చిపోయినావా? వాటికి మొదలు క్షమాపణ చెప్పు. తమాషాలు చేసి మాట్లాడద్దు. తెలంగాణకు వ్యతిరేకం కాదు. నువ్వు తెలంగాణకు మద్దతు చేయలేదంటేనే వ్యతిరేకం అన్నట్టు లెక్క. నువ్వు తెలంగాణ వచ్చిన రోజు 11 రోజులు ఉపవాసం ఉన్నంటేనే తెలంగాణకు వ్యతిరేకం అన్నట్టు లెక్క. నువ్వు అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణ ఇచ్చిన రోజు ఇక్కడ వచ్చి బహిరంగ సభ పెట్టడానికి నువ్వేవాడాయా? ఏం తమాషాలా? నువ్వు తర్వాత ఇప్పుడు సంవత్సరం వేళ బహిరంగ మీటింగ్లు పెట్టుకో. ప్రజాస్వామ్యంలో మేము అద్దాలంటారేం కదా. శాంతియుతంగా ఎవడైనా మీటింగ్లు పెట్టుకో. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను తెలంగాణ వ్యతిరేకిస్తున్నా అని చెప్పినప్పుడు కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, అప్పుడున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడు మంత్రులు అయినారు, వాళ్ళు కూడా ఏం అడ్డు చెప్పలేదు. ఇప్పుడే నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు అన్ని మాటలు మాట్లాడుతున్నాను. నేను అడ్డు చెప్పడం ఆనాడైనా ఈనాడైనా తెలంగాణ ఉద్యమం 69 నుంచి నడుస్తున్నది. అది తెలియకపోతే తెలుసుకో. పూర్తిగా రాజకీయాలు తెలుసుకోవాలి. ఇవాళ ఆనాడు నుండి ఈనాడు దాకా ఉద్యమం నడుస్తున్నది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా తెలంగాణ కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. ఇది గుర్తుపెట్టుకో. అది ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సోనియా గాంధీ అమ్మ. అది గుర్తుపెట్టుకొని నువ్వు మాట్లాడు. ఇంకొకటి, నీవు తెలంగాణలో 2 తారీఖు నాడు బహిరంగ సభ పెట్టుమన్నది నరేంద్ర మోడీ గారు, కేటీఆర్, హరీష్ రావు గారు. బహిరంగ సభ పెట్టుకో. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నది, తెలంగాణ పండుగ జరుపుతున్నది, తెలంగాణ ప్రజలు కూడా పండుగ చేసుకుంటున్నారు. దాన్ని డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతోనే నువ్వు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పిండో గజ్జేస్తున్నావు. ఇక్కడ బీజేపీ ఇయ్యలో కేటీఆర్, హరీష్ రావు గారు ఏం చెప్పిండో నువ్వు గజ్జేయడానికి సిద్ధపడ్డావు. రెండవది, ఈ దేశంలో
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణను నిండు పార్లమెంట్లో వ్యతిరేకించాడు. తెలంగాణ ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు. అదేవిధంగా బీజేపీ ఎంపీ పాకిస్తాన్తో పోల్చాడు తెలంగాణను. ఇది బీజేపీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ ఎంపీలందరూ కూడా తెలంగాణ మీద విషం కక్కుతున్నారు. సేమ్ టైం నీకు చెప్పారు, నీతోని ఇక్కడ నిన్ను పావుగా వాడుకోవాలనుకున్నారు, నీతో బహిరంగ సభ పెట్టి తెలంగాణ ప్రజలు డిస్టర్బ్ చేయడం కోసం పంపించారు. ఇది కాదు పవన్ కళ్యాణ్, ఎవరో నరేంద్ర మోడీ గారు చెప్తానో, ఎవరో ఎంపీ చెప్తానో, ఎవరో కేటీఆర్ హరీష్ చెప్తానో రాజకీయాలు చేయడం బంద్ చేయి. ఫస్ట్ భారతదేశం గురించి చదువుకో. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ ప్రజల కోసం ఈ దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. అది గుర్తుపెట్టుకో. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసింది. రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. ఈ దేశం కోసం దేశానికి స్వతంత్రం రావాలని 10 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. అది గుర్తుపెట్టుకో. చరిత్రను మొదలు తెలుసుకో. అంటే బీజేపీ కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి మద్దతు ఇచ్చారు. సుష్మా స్వరాజ్ గారు కూడా ఆ పార్లమెంట్లోనే మద్దతు ఇస్తామని చెప్పి బిల్లు పెట్టేవాళ్ళని చెప్పి. సుష్మా స్వరాజ్కును నరేంద్ర మోడీ గారికి పడదు. సుష్మా స్వరాజ్ని ఏనాడు కూడా ఇష్టపడలేదు నరేంద్ర మోడీ. అద్వాన్ని ఏనాడు కూడా ఇష్టపడలేదు. అద్వాన్ని తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టిండు. అసలు అద్వానే ఈ దేశ ప్రధానమంత్రి కావాలి. అటువంటి అద్వాన్ని తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టిండు. వీళ్ళకు ఆ బీజేపీలో 2 వర్గాలు ఉన్నాయి, 2-3 వర్గాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు నిజంగా బీజేపీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ బొందబెట్టిండు. అది క్లారిటీ. ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడడం నేర్చుకోండి. బీజేపీ వాళ్ళు చెప్తున్నాం, లేకుంటే కేటీఆర్ హరీష్ రావు చెప్తున్నాం, రాజకీయాలు ఒకళ్ళు చెప్తే రాజకీయాలు చేయడం మొదలు బంద్ చేసుకో. భారత రాజ్యాంగం నుంచి చదువు, చట్టాల గురించి చదువుకో, ఈ దేశం గురించి చదువు, రాష్ట్రాల గురించి చదువు, రాష్ట్రాల చరిత్రను చదువుకో, ప్రజల గురించి చదువు, ప్రజల సమస్యల గురించి చదువుకో, ప్రజల స్థితిగతుల గురించి చదువుకో. ఇవన్నీ చదువుకున్నప్పుడే, ఇవన్నీ అవగాహన ఉన్నప్పుడే నువ్వు రాజకీయాలు చేయగలుగుతావు. ఒకళ్ళు చెప్పిన చిట్టీలు రాసిచ్చి చదవడం, ఒకళ్ళు చెప్తే చిట్టీలు రాసిచ్చితే మీడియా ముందట చెప్పడం, బహిరంగ సభల్లో ఒకళ్ళు రాసిచ్చింది దాన్ని చదువుకుంటే ఇది రాజకీయాలు కాదు. రాజకీయాలు నీ అంతట నీవు నేర్చుకొని రాజకీయాలు చేయి. అందుకోసమే దేశం కోసం, రాష్ట్రాల కోసం, ప్రజల కోసం, ప్రజల స్థితిగతుల కోసం పూర్తిగా చదివినాకనే నువ్వు రాజకీయాలు చేయి. తెలంగాణలో రానున్న ఎలక్షన్లలో కూడా ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుంది. తెలంగాణలో కూడా జనసేన ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇగో అక్కడ ఇప్పుడు ఆంధ్రలో వీకెండ్ ఏం లేదు, తెలంగాణలో వీకెండ్ ఏం లేదు. కానీ ఆంధ్రలో మొదలు టీడీపీ మూలంగా 21 సీట్లు గెలిచిండు. అది ఆంధ్రలో మొదలు పార్టీని పూర్తిగా నిర్మాణం చేసుకోమనుంది. పూర్తిగా నిర్మాణం చేసుకొని పార్టీని నడిపించుకో. నువ్వు తెలంగాణలో ఆ తర్వాత తెలంగాణ గురించి ఆలోచన ఇప్పుడు నువ్వు ఆంధ్రలో వీకినావు, ఇక తెలంగాణలో వీకుతావా? అది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు ఆంధ్రలో ఆ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిరా మొదలు. అది కూడా ఆయన చెప్తున్నాడు, నేను ఆంధ్రాలో ఏం చేయలేను, తెలంగాణలో ఏం చేస్తాను, అందుకే ఎందుకు భయపడుతున్నారని ఆయననే చెప్తాను. భయపడే కూడా భయపడుతుండే బాబు, నీకెవడు భయపడుతున్నాడు? నీకెవడు భయపడుతున్నాడే? నిన్ను ఎవడు భయపడుతున్నాడు? ఇప్పుడు అది నువ్వు అనుకుంటున్నావు. భయపడు కాదు. నిన్నడ తెలంగాణ ఇచ్చిన రోజు నిన్న బహిరంగ సభ పెడితే అందరూ వ్యతిరేకించారు తప్ప నీకు భయపడని తెలంగాణ చరిత్ర లేదు. అది కాంగ్రెస్ కథ చరిత్ర లేదు. లక్షల మందిని, కోట్ల మందిని, ఇన్ని పార్టీలను చూసింది. 140 ఏళ్ళు వచ్చారు కాంగ్రెస్ పార్టీ. ఎంటికలు కాదు ఇయ్యల్లో ఒక చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ నీ అటువంటి వాళ్ళను లక్షల కోట్ల మందిని చూసింది కాంగ్రెస్ పార్టీ. అది లెక్కలోనే తీసుకోదు కాంగ్రెస్ పార్టీ. ఇక తెలంగాణ ప్రజలకు ఒక చరిత్ర ఉంది. తెలంగాణ ప్రజలు భయపడడం అనేది తెలంగాణ ప్రజలకే తెలియదు. అసలు భయం అనేదే తెలియదు. ఎవరు ఎందుకు భయపడతారయ్యా? భయం అనేది తెలియదు. నువ్వు నిన్న ఎందుకు పెట్టినావు అని చెప్పడం ప్రశ్నించారు. నిన్న ఎందుకు పెట్టినావు? నువ్వు బహిరంగ సభలో పెట్టుకోగా అద్దనడం కాదు, నిన్న ఎందుకు పెట్టినావు అని ప్రశ్నించారు. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు మన అమీర్పేటలో కూడా ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు. అది తను ఆంధ్ర వ్యక్తి కనుక ఎందుకు పెట్టారు ఇక్కడ అని కూడా ప్రశ్నించారు. అది మూర్ఖత్వం. అందుకోసమే రాజకీయాల్లో అవగాహన లేనటువంటి వాడు ఎవడు మాట్లాడినా తప్పే. ఎన్టీ రామారావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి. అప్పుడు తెలంగాణ ఉద్యమం లేదు. 1983లో తెలంగాణ ఉద్యమం లేదు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, సినిమా హీరో, సినిమా నటుడు. ఆయన తెలుగు జాతి గౌరవాన్ని కాపాడినోడు, తెలుగు జాతికి ఒక ప్రపంచ దేశాల్లో పేరు తీసుకొచ్చినోడు, దేశంలో తెలుగు జాతికి పేరు తీసుకొచ్చినోడు, ఒక సినిమా హీరోగా, నటుడిగా, ఈ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఆయన విగ్రహం పెట్టింది తప్ప ఆయన ముఖ్యమంత్రి, పార్టీకి ముఖ్యమంత్రి కాదు, ప్రజలకు ముఖ్యమంత్రి. కాబట్టి
ఆయనను ఆ చరిత్ర ఆయనకు ఉన్నది కాబట్టి ఆడ విగ్రహం పెట్టడం జరిగింది. గతంలో టీడీపీలో రేవంత్ రెడ్డి గారు కూడా పనిచేశారు. ఇప్పుడు కూడా ఇక్కడ సీఎం ఉన్నాడు కాబట్టి రానున్న ఎలక్షన్లో ఆంధ్ర వల్ల ఓట్లను కొల్లగొట్టడానికే కేటీఆర్ విగ్రహాన్ని పెట్టుకున్నారని కూడా విమర్శలు అది వస్తున్నాయి. అదే అవగాహన లేనటువంటి మూర్ఖులు మాట్లాడే మాటలు. అది కాదు. అప్పుడు అట్లంటే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మా రేవంత్ రెడ్డి గారు లేరు, చంద్రబాబు నాయకత్వంలో పనిచేసిండు. అసలు నీకు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు లేడు. పార్టీ స్థాపించింది ఎన్టీఆర్ కదా. పార్టీ స్థాపించింది ఓకే, పార్టీ స్థాపించింది ఆయననే, కానీ అప్పుడు లేడు. అప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఎన్టీఆర్ది అది చేసిందంటే తప్పది. అంటే ఇప్పుడు ఇక్కడ టీడీపీ క్యాడర్ను మీదకి మలుచుకోవడానికే విగ్రహం పెట్టారు అంటున్నారు. ఇక్కడ టీడీపీ క్యాడర్ ఉన్నదా లేదా నేను మాట్లాడడం లేదు. ఎన్టీ రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రి, సినిమా హీరో, తెలుగు జాతి నాయకుడు, తెలుగు జాతికి పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన విగ్రహాన్ని పెట్టి ఇనాగ్రేషన్ చేశాడు మా ముఖ్యమంత్రి గారు. ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయనను విగ్రహం పెట్టాడు. ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి అందరికీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన విగ్రహం. నిన్న కేటీఆర్ కూడా మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు మొత్తం క్షీణించాయి, హోంశాఖ సీఎం దగ్గరనే ఉంది, అయినా కూడా శాంతి భద్రతలు క్షీణించి ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎవడు మాట్లాడినా ఉక్కు పదం మోపిస్తున్నారు, తొక్కేస్తారు. ఇక్కడ రాష్ట్రంలో ప్రజలను డిస్టర్బ్ చేసిన ప్రజలకు ఎవడన్నా అన్యాయం చేసినా, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసినా ఊరుకుండే ప్రసక్తే లేదు. ఐపీఎస్ కాలనీలలో కూడా ప్రశాసన్ నగర్లో కూడా దోపిడీలు జరిగాయి, అయినా కూడా ఐపీఎస్ కాలనీలో అట్లా జరిగితే మిగతా రాష్ట్ర పరిస్థితి అని కూడా గవర్నమెంట్లో ఎన్నో జరిగినాయి. ఇప్పుడు అది పెట్టాలంటే చాలా సేపు పడుతుంది. ఇప్పుడు ఆ చరిత్ర చెప్పాలంటే మీరు ప్రెస్ మీట్లో రండి. మీరు ఆ చరిత్ర నేను చెప్పాలంటే చాలా ఉంటుంది. అది వాని 10 ఏళ్ల ప్రభుత్వంలో లాఠీ చార్జీలు జరిగినాయి, దొంగతనాలు జరిగినాయి, డ్రగ్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తాగినరు, తిన్నారు. ఆ డ్రగ్స్కు 1000 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ డ్రగ్స్ అమ్మినరు, గంజాయి అమ్మినరు, దోపిడీ జరిగింది, దొంగతనాలు జరిగినాయి. మొత్తం రాష్ట్రం నాశనం అయిపోయింది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న రోజులు అవన్నీ జరిగినాయి. మా ప్రభుత్వం వచ్చినాక అవన్నిటి కట్టడి చేసి రాష్ట్రాన్ని ప్రశాంతంగా నడిపిస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ వచ్చి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు పెడతా ఉన్న బహిరంగ సభ పైన అభ్యంతరాలను తప్పించి వేరే ఏం లేదని చెప్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే నాడు ఎందుకు పవన్ కళ్యాణ్ బహిరంగ సభ పెట్టాలనుకుంటున్నాడు, దానిపైన మేము అడ్డంకులు చెప్పాం కానీ వేరే ఏం లేదని చెప్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నీ మా హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి, శాంతి భద్రతలు అన్నీ కంట్రోల్లోనే ఉన్నాయి. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా అరాచకాలు చేశారని కూడా చెప్పేసి చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, గాంధీ భవన్, హైదరాబాద్.